అలాగే ఈ కార్లోని ఫీచర్స్, ఇంటీరియర్స్ అన్నీ మనం చూద్దాం. ఈ కార్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే 3 మెంబర్స్ కన్వీనియంట్గా కూర్చోవచ్చు. అలాగే మనం ఏదన్నా ఒక లాంగ్ ట్రిప్ వేయడానికి కూడా ఈ కార్ మనకి చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఇంక ఈ కార్ డైమెన్షన్స్ చూసుకున్నట్లయితే లెంత్ వచ్చేసరికి 3827 mm గాను, విడ్త్ వచ్చేసరికి 1742 mm గాను, హైట్ వచ్చేసరికి 1615 గాను, అండ్ ఆల్సో వీల్ బేస్ వచ్చేసరికి మనకి 2445 mm మనకి అవైలబుల్గా ఉంది. అలా ఆల్ డోర్స్ 90 degrees ఓపెన్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్ ఇన్ దిస్ కార్. ఈ కార్ బూట్ స్పేస్ చూసుకున్నట్లయితే యాజ్ పర్ ISO 210 ప్రకారం 319, ఇప్పుడు అప్డేటెడ్ వర్షన్ ISO V215 ప్రకారం 366 లీటర్స్ బూట్ స్పేస్ మనకి అవైలబుల్గా ఉంది. ఈ వేరియంట్ మనకి ఏంటంటే డిజిటల్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్తో రావడం జరుగుతుంది. ఇదేంటంటే మనకి చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. ఇదైతే మనకి డిజిటల్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్. ఈ వేరియంట్లో మనకి పుష్ స్టార్ట్ బటన్ రావడం జరుగుతుంది. అలాగే ఎకో అండ్ సిటీ డ్రైవ్ మోడ్స్ మనకి ఇందులో అవైలబుల్గా ఉన్నాయి. ఈ కార్ ఇంటీరియర్స్లో భాగంగా మనకి చాలా అట్రాక్టివ్గా ఉండేది ఏంటంటే ఈ కార్ డాష్బోర్డ్. ఈ కార్ డాష్బోర్డ్ అనేది మనకి చాలా ప్రీమియం లుక్ని కార్కి తెస్తుంది. ఇంకా డ్రైవర్ సైడ్ చూసుకున్నట్లయితే ఆల్ కంట్రోల్స్ మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఇవన్నీ ఆల్ పవర్ కంట్రోల్స్. ఇది వచ్చేసరికి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, అలాగే ఏసీ వెంట్స్, క్లైమేట్ కంట్రోల్ అండ్ ఆల్ కలర్, 5-speed గేర్ ట్రాన్స్మిషన్ బాక్స్, 5V ఛార్జింగ్ సాకెట్ USB తో వస్తుంది. ఫ్రంట్ డాష్ బోర్డ్ కనుక మనం గమనించినట్లయితే ఫ్రంట్ 4 AC వెంట్స్ మనకు ఉన్నాయి. అలాగే ఆల్ స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ మనకి దీంట్లో అవైలబుల్గా ఉన్నాయి. కారు ఇంటీరియర్ మొత్తం మనం ఒకసారి చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. ఇంకా గ్లవ్ బాక్స్ విషయానికి వచ్చేస్తే మనకి ఈ వేరియంట్లో కూల్డ్ గ్లవ్ బాక్స్ అవైలబుల్గా ఉంది. ఈ వేరియంట్లో సీట్స్ విషయానికి వస్తే సెమీ లెదర్ ర్యాప్తో ఈ సీట్స్ రావటం జరుగుతుంది. అలాగే ఈ కార్లో 4 స్పీకర్స్ విత్ 2 tweeters రావటం జరుగుతుంది. ఈ కార్లో ఇంకొక అట్రాక్టివ్ విషయం ఏంటంటే డ్రైవింగ్ డైనమిక్స్ అనేవి ఈ కార్లో చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి.
అర్థం కింద